కథాస్రవంతి తల తీయించమ్మా కథ రచన డాక్టర్ సన్నిహిత్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. అమ్మా అమ్మా ఏట్రా నీ గోల? విసుక్కుంది సూరమ్మ పొయ్యి మీద కూడు ఉడికిందో లేదో అని చూస్తూ. నాను 7వ క్లాస్ పాస్ అయినాను కదా, అప్పుడు నువ్వేటన్నావు? నెమ్మదిగా అడిగాడు దేవుడు. నానేటన్నాన్రా? ఆశ్చర్యపోయింది సూరమ్మ. సింహాద్రప్పన్న కొండకి తీసుకెళ్ళి తల తీయిస్తానన్నావు కదా. అవును రోయ్, మర్చిపోనాను, ఈ చూసుకుని వెళ్దాంలే ప్రేమగా చెప్పింది సూరమ్మ. ఆనందంతో తెగ పొంగిపోయి ఆడుకోవడానికి పారిపోయాడు దేవుడు. ఉత్తరాంధ్రలో ఒక చిన్న పల్లెటూరు. అందరూ కలుపుగోలుగా, చేదోడు వాదోడుగా సరదాగా సాగిపోయే వాతావరణం. కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ, ఒకరి గురించి ఒకరు పట్టించుకుంటూ, ప్రేమాభిమానాలతో అలరారే గొప్ప సంఘీభావం ఆ ఊళ్ళో. రైతు కూలీలు సూరమ్మ, నాగయ్యల ముద్దుల కొడుకు దేవుడు. తాము పొలం పనులు చేసుకునే కూలీలుగా కష్టపడుతున్నా కూడా కొడుకును మాత్రం బాగా చదివించాలని తాపత్రయపడుతూ ఉంటారు ఆ దంపతులు. వాళ్ళ ఆశకు తగ్గట్టే బుద్ధిగా చదువుకుంటున్నాడు దేవుడు. ఒక పక్క చదువు, ఇంకో పక్క ఆటపాటలతో అందంగా గడిచిపోతున్న బాల్యం అతనిది. ఇంటి పనులన్నీ అయ్యాక సూరమ్మ తమ ఇంటికి దగ్గరలో ఉన్న ఆంకమ్మ దగ్గరికి వెళ్ళింది. అప్పా, బొట్టుడు కొండకు తీసుకెళ్ళమంతన్నాడు, తల తీయించాలా, చేతిలో పైసా నేదు, ఏటి చేసేది అని చెప్పుకుంది. అంకమ్మ చిన్నగా నిట్టూర్చి, నా దగ్గర నేవు, మీ బావ సన్నాసిని అడుగుతాను అని భరోసా ఇచ్చింది. ఆ చిన్న మాట సాయానికే సంతోషపడిపోయింది సూరమ్మ. అప్పుడే ఇంటికొచ్చిన అంకమ్మ భర్త సన్యాసి, ఏటి మరదలా, ఏటి చెబుతుంది మీ అప్ప, నా పెత్తప్పమేనా అంటూ హాస్యమాడాడు. నీ విషయం కాదునే బావా, ఏరే విషయం, అప్ప నీకు చెబుతాదిలే అని నవ్వేసి అక్కడి నుండి వచ్చేసింది సూరమ్మ. పొద్దుటి జనాలంతా పొలం పనులు కదులుతున్నారు. ఉదయభానుడు నెమ్మదిగా తన వేడి చూపించడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. తల నున్నగా దువ్వుకుని షర్టు నిక్కరు వేసుకుని కాళ్లకు రబ్బరు చెప్పులు తొడుక్కున్నాడు దేవుడు. వాడిని చూసి మురిసిపోయింది సూరమ్మ. నాగయ్య భార్యను చూస్తూ, జాగ్రత్తగా వెళ్ళిరండి, చాలా మంది జనం ఉంటారక్కడ, పిల్లాడి జాగ్రత్త, ఈ పొలం పని లేకపోతే నాను వచ్చి ఒడినే, సరే పోయిరండి అని బస్సు ఎక్కించాడు. బస్సులో సీటు దొరికింది వాళ్ళకి. కిటికీ పక్కన కూర్చుని బయటికి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు దేవుడు. వాళ్ళ ఊరు నుండి దాదాపు 2 గంటల ప్రయాణం చేస్తే సింహాచలం దేవస్థానం వస్తుంది. సూరమ్మ చిన్నగా కునుకు తీయడం మొదలెట్టింది. దేవుడు దారి పొడుగునే వచ్చే ఊళ్ళని, ఎక్కి దిగేవాళ్ళని చూస్తూ టైం గడిపేస్తున్నాడు. ఇంతలో ఎవరో ఆసామి చుట్ట వెలిగించి పొగను గుప్పు గుప్పును వదులుతున్నాడు. బస్సు అంతా ఒకటే వాసన. కండక్టర్, ఓయ్ పెద్దయినా, చుట్ట కాల్చడం ఆపేయి, బస్సులో పొగ త్రాగకూడదు అని అరిచాడు. అట్టగ బాబు, ఒక్క సిటం అని కిటికీలో నుండి తుపుక్కు నుమ్మాడు ఆసామి. అతని పక్క సీట్లో కూర్చున్న ఓ కాలేజీ కుర్రాడు, చిచి కంట్రీ బ్రూట్ అని తిడుతున్నాడు. ఆ మాటలు ఆసామి చెవిన పడ్డాయి. ఏడు బాబు తిడతన్నావు, బూటా అంటే ఏటర్థం? ఇంగిలిపీసు మాకు వచ్చు, బూటట బూటు, ఎక్కువ నీలిగితే తన్నీగలను అని రాగాలు తీస్తున్నాడు. కాలేజీ కుర్రాడు చిరాగ్గా మొహం తిప్పుకున్నాడు. ఎవరో చిన్నపిల్లాడు గుక్క పట్టి ఏడుస్తున్నాడు. వాడి తల్లి, ఓరి ఊరుకోరా నువ్వు, ఎక్కిన కాడి నుండి ఒక్కటే గోల, పాలు తాగమంటే తాగడు అని దగ్గరకు తీసుకుంది. ఇలా ప్రయాణం సాగాక సింహాచలం 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 బస్టాండ్ అని కండక్టర్ అరవడంతో అందరూ సీట్లలో నుండి లేచి దిగడానికి సిద్ధమయ్యారు. సూరమ్మ కూడా దేవుడిని చేత్తో గట్టిగా పట్టుకుని ఇంకో చేత్తో సంచి పట్టుకుని రెడీ అయింది. బస్టాండ్లో బస్ దిగాక సింహాద్రి కొండపైకి వెళ్లే బస్సు వైపు కదిలేరు వాళ్ళిద్దరూ. అక్కడ రెడీగా ఉన్న దేవస్థానం బస్సులో కూర్చుని టికెట్ తీసుకున్నారు. దేవుడికి ఇదంతా చాలా సంబరంగా ఉంది. మనసు ఆనందంతో నిండిపోయింది. ఎప్పుడో తప్ప అతని ఇలా దూర ప్రయాణం చెయ్యడు. ఈ విధంగా తల్లితో పాటు రావడం అతనికి గొప్ప ఆట విడుపుగా ఉంది. పైగా తాను చూస్తున్న కొత్త ప్రపంచం మరింత థ్రిల్ ఇవ్వసాగింది. బస్ కొండ మీదకి వెళుతోంది.
ఎత్తుకు వెళుతున్న కొద్దీ భారరహితంగా ఫీల్ అయ్యాడు దేవుడు. రోడ్డు పక్కన అక్కడక్కడ కనిపిస్తున్న కోతులు భక్తులిచ్చిన అరటిపళ్ళు తింటూ హడావిడిగా గెంతుతున్నాయి. చిక్కటి కొండను తొలిచివేసిన ఘాట్ రోడ్డు. బాగా వంపులు తిరిగి ఉంది. ఆ వంపులన్నీ తిరిగి కాసేపటికి బస్ కొండపైకి చేరుకుంది. భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోతోంది. సూరమ్మ కొడుకును దగ్గరగా తీసుకుని క్యూలైన్లో నిలబడింది. క్యూ నెమ్మదిగా కదులుతోంది. క్యూలో ముందున్న ఒక ఆమె సూరమ్మను చూస్తూ ఎవరమ్మా మీది అని అడిగింది. సూరమ్మ చెప్పి మీదమ్మా అని అడిగింది. అనకాపల్లమ్మా, అప్పలమ్మ నా పేరు. ఆ తర్వాత ఇద్దరూ లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. క్యూలైన్ బాగా కదిలింది. గర్భగుడి దగ్గరకు రాగానే భక్తిగా దండం పెట్టుకున్నారు సూరమ్మ దేవుడు. తర్వాత బయటకు వచ్చేశారు. మనశ్శాంతిగా అనిపించింది దేవుడికి. నాకు బాగా చదువు ఇవ్వు సామి అని మొక్కుకున్నాడు. బయటికి రాగానే కళ్యాణకట్ట వైపు కొడుకును తీసుకెళ్ళింది సూరమ్మ. కూర్చోబెట్టి నున్నగా గుండు కొట్టించింది. అమ్మా, గుండు బండిపోతుంది అని దేవుడు ఏడుస్తూ ఉండడంతో అక్కడే అమ్ముతున్న గంధం పూయించింది గుండుకి. ఇప్పుడు చల్లగా ఉందమ్మా అని నవ్వాడు దేవుడు. ఇద్దరు గుడి ప్రాంగణంలో తిరగసాగారు. కొందరు గ్రామీణులు ఆబోతిని మధ్యలో పెట్టి దాని చుట్టూ తిరుగుతూ తప్పెటిగుళ్ళు వాయిస్తూ పాటలు పాడుతున్నారు. ఇంకొక రైతు లాంటి వ్యక్తి చేతిలో దివిటి పట్టుకున్నాడు. అందులో మంట బాగా వెలుగుతూ గాలికి అటు ఇటు కదులుతోంది. సింహాద్రప్పన్నకు అంకితం చేయడానికి ఆ ఆబోతుని తమ ఊరు నుండి తీసుకొచ్చారు గ్రామీణులు. తమ ఊరు దగ్గర మొదలుపెట్టి ఆబోతుని నడిపించుకుంటూ దారి పొడుగునా పాటలు పాడుకుంటూ సింహాద్రి కొండకి తీసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రార్థనలన్నీ పూర్తయ్యాక దాన్ని గోశాలకు సమర్పించి తిరిగి వెళ్ళిపోతారు. సూరమ్మ దేవుడు ఆ వేడుకను చూడసాగారు. ఇంతలో అప్పలమ్మ కనపడింది. సూరమ్మ పక్కకొచ్చి ఆమెతో మాటల్లో పడిపోయింది. ఆ ముచ్చట్లన్నీ అయ్యి అప్పలమ్మ వెళ్ళిపోయాక కొడుకు కోసం చూసింది సూరమ్మ. కాని దేవుడు దగ్గరలో ఎక్కడా లేడు. గుండె ఆగినంత పనయింది సూరమ్మకు. దేవుడు, ఒరే దేవుడు, బాబు మా బొట్టిని చూశారేటి, తెల్లగా పొట్టిగా ఉంటాడు అని అందరినీ కంగారు కంగారుగా అడుగుతోంది సూరమ్మ. సో వండేదమ్మా అని సమాధానం చెబుతున్నారు అందరూ. గుండె కాబరా పెరిగిపోయింది సూరమ్మకి. ఆ ఎదవముండ అప్పలమ్మ మాటల్లో పెట్టేసింది, ఈరోగా గుంటడేటి పారిపోనాడో అనుకుంటూ కలగపులగంగా తిరగసాగింది. తనను తానే తిట్టుకోసాగింది. పశ్చాత్తాపడసాగింది. తన మొగుడు నాగయ్య తిట్టే తిట్లు గుర్తొచ్చి ఏడుపు వచ్చింది. కళ్ళు తుడుచుకుని వెదుగుతూ అలా తిరుగుతోంది. అక్కడున్న సెక్యూరిటీ గార్డు వచ్చి విషయం కనుక్కుని పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంలో అనౌన్స్మెంట్ కూడా చేయించాడు. అయినా ఫలితం కనపడలేదు. చాలాసేపు వెతికాక కొడుకు కొండ దిగి వెళ్ళిపోయాడేమో అని అనుమానం వచ్చింది సూరమ్మకు. ఏదైతే అదయింది అనుకుని సూరమ్మ ఆ సెక్యూరిటీ గార్డు దగ్గరికి వెళ్ళి, బాబు నేను కొండ కిందికి వెళ్ళి మా గుంటని నెతుకుతాను, నీకు గాని కనపడితే ఆయన నీ దగ్గరే ఉంచుకో నాయనా అని చెప్పి కొండ కిందకి వెళ్లే దేవస్థానం బస్సు ఎక్కింది. కొడుకు దొరకాలని సింహాద్రప్పన్నకు మనసులోనే గట్టిగా వేలసార్లు వేడుకుంది. కింద బస్టాండ్లో బస్సు దిగగానే అంతటా వెతకడం మొదలెట్టింది. అక్కడ షాపులు పెట్టుకున్న వర్తకుడి దగ్గరికి వెళ్లి గుచ్చి గుచ్చి అడగసాగింది. అయినా ఎవరూ తాము చూశామని చెప్పడం లేదు. అడిగి అడిగి అలిసిపోయి పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మ మీద కూర్చుని ఏడవసాగింది. కొడుకుని అనవసరంగా తీసుకొచ్చానని బాధపడసాగింది. చుట్టూ జనాలు ఎవరి గోల్లో వారున్నారు. ఎవరూ సూరమ్మను పట్టించుకోవడం లేదు. రకరకాల ఆలోచనలు సూరమ్మను చుట్టుముడుతున్నాయి. కొంపదీసి తన కొడుకు కొండపైన ఉన్న అడవుల్లోకి తప్పిపోలేదు కదా అన్న అనుమానం వచ్చింది. అదీ కాకపోతే ఎవరైనా మాయమాటలు చెప్పి తమతో తీసుకుపోయారా అన్న అనుమానం కూడా కాసేపు కదిలింది. ఆ బాధతో గుండెల్లో సన్నగా నొప్పి లాంటిది మొదలై చచ్చినంత పనైంది. చేజేతులా కొడుకును పోగొట్టుకున్నానన్న వ్యధ ఆమె గుండెను తొలిచేసాగింది. సమయం గడుస్తున్న కొద్దీ కొడుకు ఆచూకి తెలియకపోవడంతో ఉన్న ఆశ కాస్త పోయింది. పోలీస్ స్టేషన్కి వెళ్లి రిపోర్ట్ ఇవ్వాలన్నంత జ్ఞానం లేదామెకి. నిరక్షరాస్యురాలు. ఏ సమస్య వచ్చినా దేవుడి మీద భారం వేసి ఊరుకోవడమే తెలుసు. స్తబ్దమైన ఆమె మెదడు ఇక ఆలోచించే శక్తిని కోల్పోయింది. ఏం చెయ్యాలో పాలుపోక ఇంటికి వెళ్లి తన భర్తతో బాధ పంచుకోవాలని నిర్ణయించుకుంది. ఇంత నిర్లక్ష్యంగా ఉన్నందుకు మొగుడు నాగయ్య తన ప్రాణం తీసినా పర్వాలేదనుకుంది. తమ ఊరికి వెళ్లే బస్ ఎక్కి సీట్లో నిస్సత్తుగా కూలబడింది. బస్ కదులుతూ వెళ్తోంది. కానీ సూరమ్మ మనసు మాత్రం కొడుకు కోసం వెదుగుతూ సింహాద్రి కొండపైనే ఉండిపోయింది.
ఎంత చక్కటోడో నా కొడుకు, ఎటుపోయినాడో అని ఆమె మనసు శోకగానం చేయసాగింది. దేవుడు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఆమె కళ్ళ ముందు కదిలింది. ఒకరోజు సాయంత్రం ఆడుకోవడానికి ఫ్రెండ్స్తో వెళ్ళిన దేవుడు చీకట్లు ముసిరినా కూడా ఇంటికి రాలేదు. సూరమ్మ కంగారు పడి అందరినీ వాకప్ చేసింది. ఎవరూ చెప్పలేదు గాని చివరికి తమ ఇంటికి దగ్గరలోనే ఉండే బంగారమ్మ చెప్పింది, అప్పా, ఇందాక నాను చెరువు నుండి కుండతో నీళ్లు తెత్తుంటే కనపడినాడు. ఆడు ఆడుకోవడానికి ఇచ్చిన రాయి నా కుండకి తగిలిసింది. ఉండరా కొంటడా, నీ అమ్మతోడు చెప్తాను అని భయపెట్టేసినాను. అమ్మో అని పారిపోన్నాడు అని బాంబు పేల్చింది. సూరమ్మ గుండెల్లో రాయిపడింది. పిల్లాడు ఎక్కడికి పారిపోయాడో అని ఆ చీకట్లో పొలాల్లోకి కళ్ళాల్లోకి వెళ్లి గట్టిగా అరిచి పిలిచింది. అయినా వాడు పలకలేదు. ఏడ్చుకుంటూ ఇంటికి వస్తూ ఆ సంధ్య చీకట్లో గొడ్ల చావిడి దగ్గర ఏదో నీడ కదులుతూ ఉండడంతో దగ్గరికి వెళ్ళింది. చూస్తే కొడుకు దేవుడు. ఆమెను చూసి, అమ్మా, నన్ను కొట్టకే, నన్ను ఏడు చేయలేదు అని భయపడిపోతున్నాడు. సూరమ్మ కొడుకుని దగ్గరికి తీసుకుని, నా కొడుకే, భయపడమాక, రారా ఇంటికి అని తీసుకొచ్చి ఊరుకోబెట్టింది. బంగారమ్మ చెప్పిన మాటలు విని తనను తల్లి కొడుతుందేమో అని భయపడి గొడ్ల చావిడిలో దాక్కున్నాడు దేవుడు. అలా అప్పుడు జరిగిన సంఘటన గుర్తొచ్చి కొడుకు మెదకతనం తలుచుకుని ఇంకా ఏడవసాగింది సూరమ్మ. బస్సు ఊళ్ళోకి ప్రవేశించగానే దిగి ఇంటివైపు భారంగా కదిలింది. ఇంట్లోకి వెళ్లిన సూరమ్మకి అక్కడ కనబడిన దృశ్యం చూసి ఆనందంతో గుండె ఆగినంత పనైంది. అమ్మా, అమ్మా, నన్ను ఒగ్గి చెటిల్లిపోనావు అని అడుగుతూ ఎదురుగా దేవుడు. ఒక్కసారిగా వాడిని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది. భర్త నాగయ్య, ఊరుకోయే, అందుకే జాగ్రత్తని చెప్పినాను అని భుజం మీద చెయ్యేసి ఓదార్చాడు. పక్కనే ఉన్న అప్పలమ్మ, అప్పా, నీకంటే ముందే నాకెందుకు వచ్చేసినాను కదా, ఇంకా బోల్డ్ టైం ఉందని అలా అడవిపురం దగ్గరికి వెళ్ళాను. అక్కడ నీ బుట్టుడు ఏడుచుకొని తిరగతన్నాడు. నీ అమ్మ ఎదురా అంతే, నాకు తేలుతో అని చెబుతున్నాడు. నాకు ఎందుకో అనుమానం వచ్చేసినది. ఇక్కడ దాకా ఎలా వచ్చినావురా అంతే, ఆబోతెంతవరకుంటూ గోశాలు ఏపి వెళ్తాను మనుషులతో నడుచుకుంటూ వచ్చేసానని చెప్పాడు. నాకు అర్థమైపోన్నది ఆడిని నొగ్గీసి వచ్చేసినాడని. నీకోసం చూసి చూసి నేనే మీ ఊరికి తీసుకొచ్చేసాను. పోనీనే, నువ్వు వచ్చేసినావు, అదే చాలు. సరే, నాను అనకాపల్లి పోతా, చీకటవుతుంది అని చెప్పింది అప్పలమ్మ. సూరమ్మ, నాగయ్యలు చేతులెత్తి ఆమెకు నమస్కరించారు. వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది అప్పలమ్మ. తర్వాత కొడుకును పట్టుకుని అలాగే కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది సూరమ్మ. ఆ అప్పన్నస్వామి దయ వల్ల కొడుక్కి ఏమీ కాలేదని సంతోషపడింది. కొడుకుకి తల తీయిద్దామని అప్పన్న కొండకి తీసుకెళ్తే తన గుండె తీసినంత పని అయిందని చిన్నగా నవ్వుకుంది సూరమ్మ. మీరింతవరకు తల తీయించమ్మా కథ విన్నారు. రచన డాక్టర్ సన్నిహిత్, వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.